హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి అఖిల్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చేయబోయే రెసిపీ ఉలవకట్టు చారు. చిక్కగా ఉంటే ఉలవకట్టు, పలచగా ఉంటే ఉలవకట్టు చారు. ముందుగా ఉలవల్ని బాగా దోరగా వేయించుకోవాలి. దగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఉలవలు బాగా ఏగిపోయేవి. ఉలవలు బాగా ఉడికించుకొని ఇప్పుడు కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర, ఉడకబెట్టుకున్న ఉలవలు, చింతపండు పులుసు. ముందుగా కొద్దిగా జీలకర్ర, 4 మిరపకాయలు తుంచుకోవాలండి. కొద్ది వెల్లుల్లిపాయలు, కలిపి మిక్సీ ఆడుకొని దీంట్లో వేసి చింతపండు పులుసు పిండియాలి. ముందుగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కొద్దిగా వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అవి కొద్దిగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా వేసి అలాగే కలిపియాలి. ఇప్పుడు చింతపండు ఉలవకట్టు పులుసు అందులోకి వేసుకోవాలి. కలిపి ఉంచుకున్న పేస్ట్ను అందులో వేసేయాలి. ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టి మరిగించుకోవాలి. మనకు కావాల్సినలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఉలవకట్టు చారు ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జలుబు, దగ్గు, జ్వరము ఉన్న వాళ్ళకి బాగుంటుందండి, తినాలనిపిస్తుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి. చూసి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.